అంటాడు, మీ యందు క్రీస్తు స్వరూపము ఏర్పడే వరకు నాకు ప్రసవ వేదన కలుగుతుంది అంటాడు. క్రీస్తు స్వరూపము విశ్వాసంలో ఏర్పడాలని ఆయన మరి ప్రసవ వేదన వల్లే ఆయన ప్రయాసపడుతున్నాడు. ఒక స్త్రీ ఏ విధంగా ప్రసవ వేదన ద్వారా బిడ్డను కంటుందో ఆ విధంగా మరి పౌలు విశ్వాసులను క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడటానికి అటువంటి ప్రసవ వేదన అంటే అటువంటి ప్రార్థన, అటువంటి విజ్ఞాపన దేవుని సన్నిధిలో చేస్తున్నాడని మరి ఇక్కడ చెప్తున్నాడు. అయితే ఒక శిల్పకారుడు ఒక కొండ మీదకి వెళ్ళి ఒక రాయిని తీసుకుని దాన్ని ఒక సింహములాగా చెక్కాడంట. అసలు దాన్ని చూస్తే నిజమైన సింహములాగా ఉంటది. ఒక అతను దారిని పోతా చూసి అబ్బా ఎంత బాగుంది సింహమేమో అనుకొని దూరం నుంచి చూస్తే అది మరి సింహములాగా కనపడిన దగ్గరికి వెళ్ళి చూస్తే అది సింహము కాదు, సింహము ప్రతిమ. అతను ఆ శిల్పాన్ని చెక్కినటువంటి శిల్పకారుణ్ణి అయ్యా ఇది ఎలా చేశారు, అచ్చం సింహంలాగే ఉంది అంటే అతను అంటాడు శిల్పకారుడు మరి సింహము కాని దాని నుండి చెక్కివేశాడంట. ఆ రాయిలో సింహము కాని దాన్ని చెక్కివేశాడంట. అప్పుడు ఒక అందమైనటువంటి సింహపు ప్రతిమ, సింహము స్వరూపం అక్కడ ఏర్పడింది. అదే విధంగా మరి క్రీస్తు స్వరూపంలోనికి విశ్వాసం మార్చబడాలంటే క్రీస్తు కానటువంటి దాన్ని అంటే క్రీస్తు స్వభావము కానటువంటి దాన్ని తన హృదయంలో నుండి, జీవితం నుండి ప్రతి నిమిషం ప్రతి సెకను చెక్కు వేసుకుంటా ఉండాలి. అప్పుడు క్రీస్తు స్వరూపము నీలో నాలో ఏర్పడుతుంది. దేవుడు మరి కొలస్సీకి రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనంలో ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారముల నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసను అని రాయబడి ఉంటది. మరి అంధకార సంబంధమైనటువంటి క్రియలు ఏమిటి? అంధకార సంబంధమైన అధికారం అంటే సాతాను యొక్క అధికారం నుండి మరి అంధకార సంబంధమైన కార్యాలు ఏమిటి? చీకటి కార్యాలు, పాపపు క్రియలు, పాపపు తలంపులు, పాపపు ఆలోచనలు, అపవాది యొక్క ఆలోచన చేత నడిపించబడటం, మన జీవితంలో అపవాదికి చోటీయటం అనేవి, అనవసరమైన చీకటి కార్యాలు చేయటం అనేవి, మరి చీకటి కార్యాలకు బానిసలు అవ్వటం, వీటన్నిటి నుంచి దేవుడు మనలను విడుదల చేశాడు. రెండవదిగా అంధకార సంబంధమైన వాటి నుండి విడిపించి తన రాజ్య నివాసులుగా అవ్వడానికి మనల్ని దేవుడు పిలిచాడు. మరి తన రాజ్య నివాసులుగా అవ్వాలంటే మనం ఏం చేయాలి? మరి చీకటి కార్యాలన్నిటినీ విడిచిపెట్టి మరి మరలా మనం అంధకార సంబంధమైన వాటిలో చిక్కుపడకుండా విడిచిపెట్టిన వాటిని మళ్ళా వాటిని చూస్తూ, వాటిని ఆలోచిస్తూ, వాటికంటే చూస్తూ, వాటిలను జీవిస్తూ ఉంటే మనము వాటి నుంచి విడిపించబడలేదు. దేవుడు మనల్ని విడిపిస్తే మనమే మళ్ళా వాటికి బానిసలం అవుతున్నాం. ఆ విధంగా కాకుండా వాటన్నింటి నుంచి విడిపించబడి క్రీస్తు సహవాసంలో జీవిస్తూ క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడినప్పుడు మనం క్రీస్తుని పోలి నడుచుకుంటాము.